హాయ్ ఫ్రెండ్స్, మీరు రోజు భగవద్గీత శ్లోకాలు చదవాలని చదవలేకపోతున్నారా? రోజు చదవాలి అనుకుంటే ప్రాపర్‌గా ఒక ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఎలా అని అనుకుంటున్నారు కదా! రోజు పారాయణం చేయాలనుకుంటున్నారు. కానీ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీనికి ఒక సులభమైన మార్గం ఉంది. భగవద్గీత పుస్తకాన్ని తీసుకుని రోజు ఒక్క అధ్యాయంలో ఒక శ్లోకాన్ని, దాని అర్థాన్ని చదవండి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమయం కుదరకపోతే ఆడియో బుక్స్ లేదా ఈ బుక్స్ ఉపయోగించండి. ఎందుకంటే మీరు జిమ్‌కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఆ సమయాన్ని కూడా మీరు భగవద్గీత పారాయణానికి ఉపయోగించుకునే ఒక మార్గం. ఎక్కడైనా చదవండి. మీతో ఎక్కడికైనా పుస్తకాన్ని తీసుకెళ్ళండి. మీ హ్యాండ్ బ్యాగ్‌లో గాని, మీ ట్రావెల్ బ్యాగ్‌లో గాని పుస్తకాన్ని ఉంచుకోండి. ఎందుకంటే చిన్న చిన్న సమయాల్లో ఫ్రీ టైమ్ దొరికినప్పుడు మనకింత చదివే అవకాశం ఉంటుంది. చదవడం ఒక ప్రయాణం. అందులో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటూ చదివితే మీరు మరింత ఆనందంగా ఉంటారు. ఈ ప్రయాణాన్ని ఆస్వాదించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.